పెట్టాం, అనేక మీటింగ్లు పెట్టాం. ఆ రోజు మీటింగ్ లో ఎంపీగా ఉండే భరత్ గారు కూడా అక్కడికి రావడం, అక్కడ ఆయన కూడా రిప్రజెంట్ చేయడం. అదే మరిగా మేము ఒక మీటింగ్ కాదు, సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగాయి. ఒక రోజు అయితే రాత్రి 12:30 గంటలకు మీటింగ్ పెట్టాం. ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం, మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం. ఆ లేట్ నైట్ వస్తే కాదు, మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం. ఏదేమైనా ఒక పట్టుదలతో పనిచేశాం, చిత్తశుద్ధితో ముందుకు పోయాం. 7 నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి. ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యంగా అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇది విశాఖపట్నం ప్రజల అభీష్టం, కార్మికుల యొక్క శ్రమ. దీన్ని మళ్ళీ కాపాడుకోగలిగాం, మళ్ళీ ట్రాక్ లో పెట్టగలిగాం. ఈ రోజు 11,440 కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో